శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ అని దక్షిణామూర్తి శరణిస్తూ ఒకసారి మనం కృష్ణ చెప్పడం. గురుగారు అంటే అర్ధనారీస్తోత్రం చదివితే కానీ షడశ్రీ తెలిస్తే కానీ ఇక్కడ దిక్కులకి దానికి అన్నింటికో దిక్కులకి ఏంటి అత్తమాన సమస్యను వాడికో తెలియదు. అయితే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? సాధనలో తెలుస్తాయి. అన్ని చింతలు ఎక్కడ అంతమవుతాయో అదే బ్రహ్మజ్ఞానం, అదే బ్రహ్మాండం. అనగా అన్ని చింతలు అణిగి ఉన్న చోట అనమాట. ఆలోచిస్తే నాదం మనకు ఆలోచిస్తే మనలో నాదం మనకు వినిపిస్తుంది. ఇవి రెండు రకాలు, ధ్వని శ్వాసలు. కొన్ని ముఖం నుండి వచ్చాయి, కొన్ని ముఖభాగముల నుండి వచ్చాయి. ఇవే వర్ణాలు. అదే పాణి చెప్పాడు. ఆగమశాస్త్రం మాతృకా దేవతలు, అమ్మవారి పరిచారకులు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 5 దేవతలు ఉంటారు. కనుక ఇప్పుడు అవన్నీ మనసెత్తి అవుతాయి. సప్తఋషులు దాన్ని వ్యాకరణ నుండి, అవన్నీ కూడా వ్యాకరణ నుండి పుట్టినవే. వీణాతంత్రం ఒక్కటే నాదాన్ని గ్రహించగలదు. అందుకే నాదబ్రహ్మమును యోగతత్వంతో ఉంది. అందుకే ఇది కూడా నారదుడు కూడా దాన్నే ఎక్కువ ఆశ్రయించాడు ఇప్పటికే. అందువలన ఇప్పుడు మనం గురుగారి నుండి చూసి అవాచ్యాత్మస్వరూపాయ శివభావప్రదాయిని నమస్సద్గురునాథాయ షట్స్థల బ్రహ్మమూర్తయే అని కనిపిస్తుంది. నమశివాయేతి శివం ప్రపద్యే, శివప్రదీదేతి శివం ప్రపద్యే, శివార్పణనేతి శివం ప్రపద్యే, శివోహమస్మితి శివం ప్రపద్యే. దాని తార్కాణ గురుగారి జీవితం అని చెప్పుకుంటూ ఇదే అర్ధనారీస్తత్వం. ఇందు సమయాచతత్వం అర్ధనారీతత్వంతో నుండి ఉంది అంతా. మా శరీరముందున షట్చక్రాలు, వీని స్వరూప స్వభావాలు అన్నీ కూడా ఉన్నాయి. మరియు పంచభూతాత్మైన వివరణ కూడా ఉంది. మరి ఆచార్యలింగ, గురులింగ, శివలింగ, చరలింగ, ప్రాసాలింగ సాక్షాత్కారాలు వాడి యొక్క అన్నీ కూడా మనకి భాగాలు కూడా అవన్నీ మన శరీరంలో ఏ విధంగా ఉన్నాయో చెప్పబడింది. నిరంతరము శాంభోతిష్తో వాళ్ళకి ఏం తెలుస్తుంది కాకుండా స్థూలంలో సూక్ష్మంలో కానీ కిందకి మీరు తిరుగుతుంటే తెలుస్తుంది. ఇదంతా శివతత్వంతో నిమిడి ఉంది. అందువలన చెప్పుకుంటే మా శరీరం అంతా రక్తమాంసంతో రూపండి ఎప్పుడూ ప్రవహిస్తున్నటువంటి పూర్తిగా కమ్మించినటువంటి ఆచార్యం ఒకదాని చెప్పుకుంటూ ముందుగా